హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ లొకేషన్. ఇది కొరియన్ డ్రామాస్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదేంటో కాదు, విండీ హిల్ అనమాట. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే మంచి లొకేషన్ ఇది. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, దానివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నట్టు వీడియోని పెద్ద స్క్రీన్లో చూడటానికి ట్రై చేయండి, ఇంకా బాగా కనిపిస్తుంది. అందుకే ముందే చెప్తున్నాను. సో ఈ విండీ హిల్ అనేది మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళటానికి 45 మినిట్స్ టైం పడుతుంది. ఇదంతా హిల్లే కాబట్టి ఘాట్ రోడ్సే ఉంటాయి. సో వెళ్ళే దారిలో అయితే కడుపులో తిప్పేసిందనమాట. అండ్ దారిలో అసలు వ్యూ అయితే ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్లో అంతా సముద్రం, పైన మంచు. నాకైతే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా తెలివిగా లైన్స్ వేశారు రోడ్స్ అన్నీ కూడా. ఇంకా ఇప్పుడు వెళ్ళే ఈ విండీ హిల్కి టికెట్ ఏమీ లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీనే. ఈ వీడియోకి నేను ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు చూడబోయే ఈ ప్లేస్ అంత ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఆ గాలి వీచే శబ్దం, ఇంకా గడ్డిలో ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే శబ్దం చాలా బాగుంటుంది. సో వీడియో చూస్తున్న మీకు కూడా ఆ ప్లేస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. అందుకని న్యాచురల్ సౌండ్స్ని అలాగే ఉంచేశాను. మళ్ళీ వీడియో మిడిల్లో అయితే మాట్లాడుకుందాము. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ టాయిలెట్సా? ఈరోజు ఆగస్టు 6 కదా, మా చెల్లి మరిది వాళ్ళ పెద్ద పాప రాధాసకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబడుతుంది. సో సఖీ పాప, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. నువ్వు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ కృష్ణయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు పుట్టినరోజులు ఇంకా పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ పుట్టినరోజు ఇంకా పెళ్లి రోజు శుభాకాంక్షలండి. అరే సార్ నిమ్మలంగా ఇట్లా నేను ఎత్తుకుంటాను. ఇట్రారా పట్టుకోండి. వెళ్ళు శ్యామ్ పరిమితి వెళ్ళు, ఫోటో తీస్తా. ముగ్గురు నుంచండి.
ఇదేదంతా మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ అయితే అసలు చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళిన తర్వాత ఎండ పెరిగింది. ఎండతో పాటు భయంకరమైన వేడి అసలు. బట్ గాలి మాత్రం చాలా చల్లగా ఉంది, అదొకటి ప్లస్ అయింది. ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ గాలి అట్లా వస్తుంటే. ఫ్రంట్లో కంటే అసలు ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడైతే అచ్చంగా ఏసీలోకి వచ్చినట్టే అనిపించింది. ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాము, స్టెప్స్ కూడా ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం వెళ్ళొద్దు అని బోర్డు కూడా పెట్టినట్టుగా అనిపించింది. సో మేమైతే పైకి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఇంకా ఇందాక ఆ విండీ హిల్ దగ్గరికి రావటానికే తల ప్రాణం తోక్కొచ్చేసింది. మా బుడ్డోడు వామ్మో నేను ఇంకా నడవలేకపోతున్నానని గోల గోల చేశాడు కాసేపు. బాగా అలసిపోయినట్టు అనిపించింది అక్కడ వరకు వచ్చేసరికి ఎండకి. అందుకే వాళ్ళిద్దరూ కిందే ఉండిపోయారనమాట. మేము ముగ్గురమే పైకి వచ్చాము. బట్ ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, అప్పటి వరకు ఎండలో ఉండి ఇక్కడికి వచ్చేసరికి అలసట మొత్తం ఏదో మ్యాజిక్ చేసినట్టు చిటికెలో పోయింది. బాగా ఎండ, పైగా వీకెండ్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఓపిక్గా వస్తున్నారు ఈ హిల్ని చూడటానికి. చక్కగా కాసేపు రిలాక్స్ అయ్యి టైం స్పెండ్ చేసి మళ్ళీ తీరిగ్గా రిటర్న్ అవుతున్నారనమాట. ఇక్కడ వింటర్లో వస్తారో నాకైతే తెలీదు, ఎందుకంటే గడ్డగట్టే చలి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నేనైతే రారనే అనుకుంటున్నాను. నేను ఇంకా వింటర్ చూడలేదు కదా, ఇక్కడ చూసిన తర్వాత చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. 그다음에 ఈ సముద్రంలో జెట్ బోట్స్ని కూడా ట్రై చేయొచ్చు, అదైతే మంచి ఎక్స్పీరియన్స్. బట్ మాకు పిల్లలతో కష్టమని మేమైతే ట్రై చేయలేదు. అసలు ఇక్కడి నుంచి చూస్తే ఇంకా ఎంత బాగుందో. లేత ఆకుపచ్చని ఆ రంగులో ఆ కొండల్ని, అసలు ఈ విండీ హిల్ని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో, చాలా చక్కగా కనపడింది. ఈ చక్కటి గాలి, నీళ్లపైన వెండి మెరుస్తున్నట్టుగా ఈ నీలి సముద్రం ఎంత అందంగా ఉన్నాయో నేను మాటల్లో చెప్పలేకపోవచ్చు. ఎలాంటి ఆలోచనలతో అయినా, ఎన్ని ఆలోచనలతో మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఎక్కడ దొరకని ప్రశాంతత దొరికినట్టు అనిపించింది. అంత ఆహ్లాదంగా ఉంది. ఎంతసేపు అయినా సరే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చూస్తూ ఉండిపోవచ్చు కూడా. అంతే ప్రశాంతంగా వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. మరొక్కసారి నా బంగారు తల్లి సఖీ పాపకి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సఖీ పాప. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.